అదా జరిగింది. రోజు రోజుకి ఈయనకు ఉన్నమతి పోతుంది. ముందు దాన్ని బయటికి గంటే. అమ్మో, అలా చేస్తే మీ నాన్నగారు నన్ను బయటికి గెంటేస్తారు. కోపం వస్తే మీ నాన్నగారు అగ్గిరాముడు. ఆ సంగతి తెలుసు కదా. అదేదో ప్లాన్ వేసుకొని వచ్చి ఉంటుంది. నాకు షాప్ తెరిచే టైం అయింది, నేను వెళ్ళి రెడీ అవుతానమ్మా. సాయంత్రం వచ్చి మీ ఆయనతో మాట్లాడతానని చెప్పు. సరే. అయ్యో, ఏమైందమ్మా? పూజలుద్దామని స్టూల్ ఎక్కాను, కాలు జరిపి పడుతున్నా పట్టించుకోలేదు. అక్కడి నుంచి టామని పడిపోయినత్తా. అయ్యయ్యో, పాపం గిలగిల్లాడిపోతుంది. అలా చూస్తూ నించుంటావేమిట్రా కట్రాయలాగా? తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టు. తీసుకెళ్ళు. ఒరే కృష్ణ, అక్కడ జెండుగా ముందురా. రాయ్, తీసుకొస్తానులే. త్వరగా తీసుకురారా. తీసుకొస్తానని చెప్పాను కదమ్మా. Crazy! ఎలా ఉంది? తగ్గిపోతుందిలే. లలిత కుదురైన పిల్లే, కుందనపు బొమ్మ. ఇదిగో, ఎక్కువగా చూడకు, దిష్టి తగులుతుంది. అబ్బా సర్లేదురు. ఏమండి ఏమండి, ఏంటి? లలిత మన అబ్బాయికి సరైన ఈడు జోడు కదండి. కానే కాదు, మన తిక్కలోడికి లలిత అస్సలు చూడు కాదు. జరిగే పని చూడు. మీరెప్పుడు ఇంతే. అందరికీ కావలసిన వాడు మీకు మాత్రం పరాయవాడైపోయాడు. చూడు సీత, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఇంకెప్పుడు వాడి సంగతి ఎత్తకు. ఏదేమైనా మా నోడికి కష్టం చిన్నది కదరా. రే యదవా, చచ్చి చెడి మళ్ళీ చెప్పిందే చెప్తావేంట్రా? చిచి, నీ నత్తి నాకు వచ్చేస్తుంది. ఆగనాయ్, నేను ఆలోచిస్తున్నాగా ఈ సమస్యకి పరిష్కారం ఏంటా? దానికి జాలిం లోషన్. దీని గురించి కాదు, వీడి సమస్యకి. చిన్న కర్రనైనా పెద్ద పాముతో కొట్టాలరా. అరే సామె తిరగబడిందిరా. ఇక్కడ నా బతుకే తిరగబడిందిరా. ఎలాగైనా సరే ఆ కంచును బయటికి ఏంటి?
ఐడియా ఇది ఐడియా. సార్ ఇక్కడ ఉన్న దాంట్లో 150 ఎకరాలు మొత్తం సార్ అది. అయితే 100 ఎకరాలు అమ్మేశారు. మిగతా 50 ఎకరాలు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు This మనం. one? ఆ. మీరు ఓకే అంటే రేపు ఎల్లుండిలో రిజిస్ట్రేషన్ పెట్టిద్దాం సార్. ఆ? జస్ట్ మినిట్. అలాగే సార్. హలో, ఎవరు? నీ కూతురు ఎక్కడెక్కడో తిరుగుతుంటే పట్టించుకోవా? ఇప్పుడు తను ఎక్కడుంది? అడ్రస్ చెప్తాను విను. వెంకయ్యవారిపాలెం, స్ట్రీట్ నెంబర్ 3, డోర్ నెంబర్ 147. ఆ, అవునా? అవునంటే చాలా ఉంది. తొందరగా వచ్చి తీసుకెళ్ళదాన్ని. హలో, వాలేశ్వర గారు, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. నా కూతురు ఎక్కడుందో తెలిసింది. మీరు త్వరగా రావాలి. ఎవరే నీలెవరు? సస్పెన్స్. చా అంతుందా? సర్లే, నేనే కనుక్కుంటాను. మంత్రం వేసి. నీలెవరికి 2 కళ్ళు 2 కాళ్ళు ఉంటాయి. నెత్తి మీద బొచ్చుంటుంది. డిస్టర్బ్ చేయకు. 6 అడుగుల అందగాడు. అవును. ఎప్పుడు నీతో గొడవలు పడుతూ ఉంటాడు. చిలిపి కృష్ణుడల్లే ఉంటాడు. ఏయ్ ఏయ్ దొంగ, తెలిసిపోయింది. వాడే కదా. వదిలివే, వాడే. నీ లవ్ సక్సెస్ అవ్వాలంటే నేను ఉపాయం చెప్తాను. అది నువ్వు చేస్తే సక్సెస్ అవుతుంది. ఏంటది? ఆ చెవిటి పడే. సరే చెప్పు. ఓకేనా? ఓకే. మంచి ఉపాయం చెప్తానని ఏంటి నువ్వు ఇలా చేసావు? నొప్పే. అంత సీన్ లేదు. అయినా నాకు వర్కౌట్ చేస్తానని నువ్వు లైన్ క్లియర్ చేసుకున్నావేంటే? ఇంకోసారి ఇలా చేసావనుకో, నా సంగతి నీకు తెలీదు. మా అంకుల్ దగ్గర రౌడీల్ని పెట్టించి నిన్ను తన్నిస్తాను. అప్పుడు ఆ రౌడీల్ని మా అన్నయ్య చితక్ కొడతాడు తెలుసా? మీ అన్నయ్య ఏం చేస్తాడే? వాళ్ళని చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. చూడు, ఇంకెప్పుడైనా ఇలాంటి ఐడియాలు ఇచ్చావనుకో,